హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి. వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్, అస్సలు బిజీ అయిపోయింది అనమాట పిల్లలతో. అయితే ఇంకా ఏం చేస్తామో ఎప్పుడో ఒకసారి పెడతా ఉంటానండి. డైలీ అయితే పెట్టలేను అనమాట. ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి పెడతా ఉంటాను. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే టీ తోటి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మా డే మొత్తం కూడా. ఇంకా టీ అయితే తాగుతున్నానండి ఇక్కడ ఏంటంటే సండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా క్రిస్టియన్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయండి. చూడండి, చర్చ్ పెట్టారనమాట. సో అందుకని వినిపిస్తుంది అనమాట. సో ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు నేను. ఇంకా నేనైతే ఇక్కడ మార్నింగ్ అయితే మా పాప కోసం క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాటర్డే బ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా మార్నింగ్ అయితే టీ తాగేసామన్నమాట నేను మా హస్బెండ్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క రైస్ పెట్టేశాను. ఇంకా క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పేసి కర్రీ చేస్తూ ఉన్నానండి. చేస్తున్నప్పుడు సడన్గా ఉల్లిగడ్డలు అయితే లేవన్నమాట. సో ఇంకేం చేస్తాము, మళ్ళీ షాప్కి వెళ్ళి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా నా తరపున ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మేమైతే ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్తున్నామండి. చూశారు కదా ఇప్పుడు పుండైతే. ఇంకా అదైతే ఏందో మరి తల మీద అయితే పుండులాగా వచ్చిందండి. సో దానికి చూపించడానికి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే ఈ రోజు వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఇది ఎందువల్ల వచ్చిందో తెలియట్లేదండి. అంటే ఎండలు, కొంతమంది ఏంటంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా, గుల్లలు అట్లా వచ్చినా అట్లా అవుతుంది చిన్నపిల్లలకి అని అంటున్నారు. సో చూడాలి. అయాను కూర్చుంటున్నావా? మేలేసింత నేను వంటంలే. జాగ్రత్త, పడతా చెడదా. డిగి 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 డిగి. చూసారు కదా ఫ్రెండ్స్, అది పళ్ళలో ఒక మాదిరిగా ఉందన్నమాట, పుండులాగా. అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే మేము వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్తాము. టైం వచ్చేసి 4:30 అయిందనమాట ఈవినింగ్. ఇంకా మా పాప అయితే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఒక 1 అవర్లో బయలుదేరి వెళ్తామన్నమాట. అక్కడ డాక్టర్కి చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో మీరు కూడా చూడండి, ఏం చెప్పారో ఏంటో మళ్ళీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాగులు తెచ్చాడండి. రాగులు ఒరిజినల్ అనమాట. సో బాబు కోసం అని చెప్పేసి తెప్పించానండి. మా బాబుకి రాగి జావ ఎన్ని పెట్టొచ్చని తెప్పించాను అనమాట. ఒక కేజీ అయితే, కేజీ 2 కేజీలు ఉంటాయండి. ఇంకా కవర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇది నిండిపోయిందని చెప్పేసి ఇంకా దీంట్లోనే ఉంచేసాను. ఇవైతే ఇంకా మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇవైతే ఒరిజినల్ రాగులు అనమాట. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇదైతే పిండి పట్టేస్తాను ఇప్పుడు. ఒక 1 వీక్ సరిపడా పిండి అయితే పడతాను బాబు కోసము. ఇంకా పిల్లలు కూడా తింటారు కదా, మా 3 పిల్లలు అయితే బాగా తింటారండి. సో ఇప్పుడు చేస్తాను అనమాట నేను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకొక 1 వీక్ సరిపడా మిక్సీకి అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవైతే ఒరిజినల్ కాబట్టి. షాప్లో ఎప్పుడు మేము తెచ్చుకోమండి. ఇట్లాగే రాగులు తెచ్చుకోవడం, మిక్సీ పట్టుకొని సంగట్లకైనా మేము ఇట్లాగే చేసుకుంటాం అన్నమాట.
సో మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిక్సీ అయితే పెట్టానండి. పట్టిన తర్వాత అయితే ఒక్క రవ్వ జల్లించుకున్నాను. చూడండి సాఫ్ట్గా ఉందన్నమాట. కొంచెం జల్లించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా జల్లెడ పెట్టాను అనమాట. ఇంకా బాబు తినేది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కదా అని చెప్పి ఇంకా జల్లెడ పెట్టాను అనమాట. ఇంకా పిల్లోడికైతే ఇప్పుడు చేసి పెట్టేస్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రాగి జావ అయితే రెడీ అయ్యిందండి. ఇంకా మా ముగ్గురు పిల్లల కోసం అయితే చేశాను. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు పెడతాను చూడండి. మా బాబుకి కూడా ఇదేనమాట. చాలా బాగుందన్నమాట, ఎమ్మిగా. రాగి జావ కూడా చాలా మంచిది కదండి హెల్త్కి అయితే మాత్రం. సో ఇప్పుడైతే పిల్లలకి సర్వ్ చేసేసి ఇస్తాను. ఇంకా ముగ్గురు కోసం అయితే ఇంకా ఇక్కడ పెట్టేసానండి. ఇదైతే చిన్న బాబు కోసం, ఇదైతే పెద్ద బాబు కోసం, ఇదైతే అద్వికాకి చిన్న పాపకి. 3 కలిసేసి ఇప్పుడైతే పిల్లలు తినేస్తారనమాట. చూడండి ఎదురు చూస్తాను మా పాప. హలో ఫ్రెండ్స్, నేనైతే మా పాప కోసం అయితే, మా బాబు కోసము మా పాప కోసము రాగి జావ అయితే ప్రిపేర్ చేశానండి. ముగ్గురు కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట. అద్విక ఎదురు చూస్తుంది చూడండి ఫ్రెండ్స్. పిల్లలైతే ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక్కడైతే రాగి జావ అయితే మా బాబుకి పెడుతున్నానండి. చూడండి ఎంత హ్యాపీగా తింటారో చూడండి. చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాస్పిటల్కి అయితే రెడీ అయ్యాను నేను. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి తలస్నానం అయితే చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఈజీగా ఉంటుందని చెప్పేసి చర్చ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి తలస్నానం అయితే చేశాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్ళడమే అనమాట. సో ఇంకా హాస్పిటల్ కూడా చాలా దగ్గరేనండి, మాకు పక్కనే అనమాట. అంటే ఒక 10 minutes అంతే, ఎక్కువేం టైం పట్టదు. సో ఇంకొకసారి చూపించుకొని వస్తే మంచిదని చెప్పేసి వెళ్తున్నామండి. ఇంకా అదేందో అంటే ఈ ఎండాకాలం ఏంటంటే పిల్లలకి గుళ్ళు వస్తాయి కదా, చెమట గుళ్ళలు. సో అలాగొచ్చేసి ఇంకా అట్లా స్ప్రెడ్ అయిపోయింది అనమాట అది తలకి. అందుకని ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఏమైంది ఏంటి అనేది వీడియోలో కూడా నేను షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. రాదు కదా హాస్పిటల్ దాగబోదామని, అందుకనే. ఇంకేమి ఎదురుతాడప్ప, ఇంట్లో పడవచ్చు పడవచ్చు. ఊగుతున్నా వీడియో.
చెప్పు తెచ్చింది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఈ క్లిప్ అయితే చూడండి. నేనైతే జ్యూస్ షాప్లోకి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అయింది కదా, ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి అలా సరదాగా జ్యూస్ తాగదామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, ఏం చెప్పారంటే డాక్టర్ గారు, ఇంకా అదేం ప్రాబ్లం లేదమ్మా, ఎండాకాలం కదా, సో అలా గుళ్ళు వచ్చి అట్లా చీమ్ బట్టి ఉంటుంది, సో ఏం కాదు, నో ప్రాబ్లం అని చెప్పారనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఆయిల్మెంట్ ఒక సిరప్ అయితే ఇచ్చారనమాట. సో హ్యాపీ అనిపించింది, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పారనమాట డాక్టర్ గారు అయితే. ఇంకా తర్వాత మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఈ వీడియో తీసింది. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడ మేము ఉంటున్న దగ్గర ఫేమస్ జ్యూస్ షాప్ అనమాట ఇదైతే. అందరం అయితే వెళ్ళామన్నమాట తాగడానికి. వెళ్ళాం కానీ ఫ్రెండ్స్, నేనైతే అక్కడ తాగలేదన్నమాట. మేము పిల్లలు తాగారు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు నేనైతే పార్సల్ కట్టించుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ పిల్లలతోటి అక్కడ తాగడానికి కుదరలేదన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు. ఇంకా తాగదామంటేమో ఈ పిల్లలతోటి కుదరలేదన్నమాట. ఇంకా మా బాబు అయితే చాలా బాగుందండి, చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట. అసలు అడగలేదు, బయటికి వెళ్ళినా కానీ చాలాసేపు ఉన్నాము. ఇంకా పోయి వచ్చిన తర్వాత ఇంకా కిరాణా షాప్ దగ్గర అయితే ఆపామన్నమాట. కొన్ని ఇంట్లోకి సరుకులు అయితే లేవండి, అందుకని చెప్పేసి తీసుకుంటున్నాడు మా హస్బెండ్ అయితే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే వీడియో అయితే ఏం తీయలేదండి, అక్కడ తీయనివ్వరు అనమాట, వీడియో తీయనివ్వరు, అందుకని తీయలేదు లోపలైతే. సో వెళ్ళి వచ్చాము. టైం అయితే 9:30 అలా అవుతుందండి. ఇంకా ఇంటికి వచ్చేసి జ్యూస్ అయితే మళ్ళీ తాగుతున్నాము. నేను తాగలేదు, అక్కడ పిల్లలు అయితే తాగారనమాట. నాకు బాదం పాలు ఇష్టం అని చెప్పేసి పార్సల్ అయితే కట్టించుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతేనండి, ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ అయితే ఇవ్వట్లేదండి, ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనమాట, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.